వాల్యుయేషన్ మీద బట్టి ఉంటుంది. నో అతనికి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. యాక్చువల్గా దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. యాక్చువల్గా మేము అతనికి గెటింగ్ అప్ అనే ఒక సైట్ ఉంది, గెటింగ్ అప్ అనే యాప్ ఉంది. దాంట్లో ఈ హోస్టింగ్ సైట్ సంబంధించి మేము మన సైబర్ ఇన్స్పెక్టర్ ఒకసారి మెయిల్ పెట్టడం జరిగింది, ఎవరిది అని చెప్పేసి. ఈ ఒక మెయిల్ పెడితే మెయిల్కి అతనే ఆన్సర్ ఇచ్చాడు. అసలు నాకు అప్పటి వరకు ఇతను ఐబొమ్మ అతను రవి అని బ్యాక్గ్రౌండ్లో అప్పటి కూడా తెలియదు. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని మనకు అడిగాడు. అంటే జనరల్ మాకు ఆధారాలు అడుగుతున్నాడంటే ఇతను ఏంటని మేము మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ చేయడం మొదలుపెట్టాం. జనరల్గా మీకేం ఆధారాలు ఉన్నాయని అడుగుతున్నానంటే డౌట్ వచ్చింది మాకు. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. తర్వాత చాలామంది మీరు అన్నారు ఎవరో కొన్ని దాంట్లో వాళ్ళ వైఫ్ టిప్ ఆఫ్ ఇచ్చింది. అబ్సల్యూట్లీ 100 కాదు, మిలియన్ టైమ్స్ ఈజ్ రాంగ్. ఈ మొన్నటి వరకు కూడా అసలు అట్లాంటి వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళ కానీ ఎవ్వరు కానీ కాంటాక్ట్లో లేరు మనకు. అది వేరే రకంగా వచ్చింది. మేము 1 మంత్ నుంచి అతను ఇచ్చిన ఛాలెంజ్ని అనాలిసిస్ చేసుకుంటూ, అసలు అతను దొరుకుతాడని మనకు గ్యారంటీ కూడా లేకుండే అప్పుడు. నిజానికి అయితే అనాలిసిస్ చేసుకుంటూ అలా లీడింగ్ క్వశ్చన్స్ని లీడింగ్ డేటాని చేసుకుంటూ పోతే ఒక పర్సన్ మనకు ఫైండ్ అవుట్ అయ్యాడు. అతని నంబర్ ఫైండ్ అవుట్ అయింది. ఆ నంబర్ ఫైండ్ అవుట్ అయిన CDR తెలుసు కదా, మీతో అంతా చేసుకుంటూ పోతే లాస్ట్కు ఇతను ఫైండ్ అవుట్ అయ్యాడు. నేను వాళ్ళ భార్య గురించి మనకైతే మేము విచారణ కానీ ఇట్లా కానీ చేయలేదు. సో వాళ్ళ భార్య ఏమైనా ఇంకా కాంటాక్ట్లో వస్తే మాత్రం ఈమెకి అన్నీ తెలియవు, ఎప్పటికో విడిపోయారని చెప్తున్నాడు. ఎప్పుడో విడిపోయారని చెప్తున్నారు. అతను హీస్ ఫ్రమ్ వైజాగ్. ప్రీవియస్ కేసు అయితే ఇప్పటివరకు లేవు ఇక్కడ. అదేంటి నేనేమన్నాను, నాకైతే తెలియదు. మద్దతు ఇచ్చిందా ఇయ్యలేదా నాకైతే. అదే యాక్చువల్గా వాళ్ళకి తెలుస్తలేదు. సినిమా చూస్తున్నారు కానీ వాళ్ళ డేటా ఇచ్చేస్తున్నారు. వాళ్ళ డేటా ఎంత వాల్యుయబుల్తో, సినిమా ఒక 100 రూపాయలు పెడుతున్నా 1000 రూపాయలు పెడుతున్నా అయిపోతుంది ఆ రోజుకు. కానీ నీకు లక్షల రూపాయల విలువైన డేటా పోతుంది నీకు. అది ఆలోచించు ఫస్ట్. ఏ లోన్ యాప్స్? లోన్ కాదు ఇది, లోన్ యాప్స్ కాదు ఇవి, మన బెట్టింగ్ యాప్స్ అంతా యూఎస్డిటీలో ఉంటుంది, అంతా క్రిప్టోలో ఉంటుంది. అంటే యూఎస్డిటీ ఈజ్ అది నిజంగా అది ఫియస్ట్ కరెన్సీ కాదు, క్రిప్టో కాదు అది. అంటే ఇప్పుడు అన్నీ అడిగాము, మీరు ఎవరెవరితో మీరు అన్నిటికి వస్తే మేము ఆల్రెడీ పోస్ట్ చేసాము, ఎవరెవరితో తీసుకున్నావు ఎక్కడ అంటే, సార్ వెబ్ ప్రపంచంలో మొత్తం ఉంది సార్, అక్కడ తీసుకోవచ్చు. నేను డైరెక్ట్గా కొంతమంది అమ్మితే నేను టెలిగ్రామ్లో కొనుక్కుంటా. ఇప్పుడు దొంగ బంగారం అమ్మడానికి ఉన్నాడు, దొంగ బంగారం అమ్మేటప్పుడు నేను కొనుక్కుంటాను అన్నప్పుడు కొన్నోడు కూడా తప్పే కదా. అమ్మేటోడు తప్పే, కొన్నోడు తప్పే, దుకాణం పెట్టుకునేందుకు తప్పే. సో ఇక్కడ దుకాణం కూడా దొరికింది మనకి. ఇప్పుడు దొంగలు చాలామంది ఉన్నారు అట్లా. ఇప్పుడు సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ఇంతకుముందు కేసులో కానీ ఈ 3 కన్యాయులు ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరు లేరు. మేము పట్టుకోవాలి ఇక, ఎక్కడెక్కడ పట్టుకోవాలి. ఒక్కొక్క కేసు చాలా లీడింగ్ వెళ్ళిపోతుంది. మీరు దాంట్లో కాంప్లిసిటీ అర్థం చేసుకోండి. ఒక కేసులో ఎంత కాంప్లిసిటీ ఉందో, ఎంతమంది కావాలి, ఎంతమంది ఎక్స్పర్ట్స్ కావాలి, ఎన్ని అవర్స్ ఆఫ్ వర్కింగ్ కావాలి, ఎంత టెక్నాలజీ కావాలి, ఎంత ఫిజికల్గా, అది కూడా అక్రాస్ ఇండియా చేయాలి. అక్రాస్ ఇండియా కాదు, అక్రాస్ వరల్డ్. ఇది యూ ఇమాజిన్ దట్ ద హార్డ్ వర్క్ బిహైండ్ ఇట్. ఇప్పుడు దాంట్లో వాళ్ళ సిస్టర్ ఉన్నారు అక్కడ, యూఎస్లో ఉంటారు. బట్ ఆమెకి ఇంతవరకు వచ్చినట్టు పంపించినట్టు మాకైతే ఏం లేవు. ఎందుకంటే ఈ యాక్చువల్లీ సోలో లైఫ్, టోటల్గా సోలో ఉన్నాడు. ఇక ద ఫ్రీ సోల్. విదిన్ ఎవ్రీ వీక్ 1 కంట్రీ ట్రావెల్ చేస్తూ ఉంటాడు. అట్లా చెప్తాను.
నో అది 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 తన బ్యాక్గ్రౌండ్లో పర్సనల్ విషయాల్లో అతను మేము ఎందుకు స్టార్ట్ చేసాము అంటే ఈజీ మనీ అండ్ టెక్నాలజీ నా దగ్గర ఉంది. టెక్నాలజికల్గా అతను ఉంది. అతను కొన్ని జాబ్ చేయడానికి ఇప్పటికి కూడా అతను జాబ్ చేసి కష్టపడి చేద్దామనే ఒక ధోరణిలో లేడు. ఇప్పుడు ఉన్నాయి కదా కేసులు. ఈ కేసులన్నింటినీ మళ్ళీ మేము పీటీ వారెంట్ వేస్తాం ఇంకా తెలుసుకోవడానికి, వేరే కేసులలో ఏం చేశారో అని తెలుసుకోవడానికి, అంతే.